నేను అడిగాను, మరి న్యూస్‌లలో 20 మంది ఉన్నారు షిప్‌లో అని అంటున్నారు అంటే, 10 మంది ఇండియన్ క్రూ ఉన్నారంట. మిగిలిన 12 మెంబర్స్ ఇరానియన్స్ ట్యాంక్ క్లీనింగ్ కోసము వచ్చిండ్లంట. వాళ్ళు టెంపరరీ వర్కర్స్. ఆ షిప్ ఒక ఓనర్ నుంచెల్లి ఇంకో ఓనర్‌కి షిఫ్ట్ అవుతుంది. సో, ఆ ట్యాంక్స్ అన్నీ ఆయిల్ ట్యాంకర్‌లో ఉన్న ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేయనీకి ఇరానియన్స్ వచ్చి క్లీన్ చేస్తున్నారంట. వీళ్ళు ఆ బాంబ్ బ్లాస్టులు విన్న వెంటనే తప్పించుకోవడానికి అన్ని డోర్లు ఓపెన్ చేసుకుంటూ బయటికెళ్ళిపోయిండ్రు. వాళ్ళకి సేఫ్టీ గురించి అంత ఐడియా ఉండదు టెంపరరీగా షిప్‌లలో వర్క్ చేసేటోళ్ళకి. సో, వాళ్ళు డోర్లు తెరిచేసరికి బయట ఉన్న పొగంతా అకామిడేషన్ లోపలికొచ్చి వాళ్ళకి విజిబిలిటీ సరిగ్గా లేక అతి కష్టం మీద తప్పించుకోగలిగిండ్రు. పాపం అటు అన్నిటికన్నా అకామిడేషన్ మీద ఉన్న క్యాప్టెను స్పృహ తప్పి ప్రాణాలు పోయింది. ఇక్కడ ఇంజన్ రూమ్‌లో ఉన్న ఆయిలర్ కూడా పాపం అనిపిస్తుంది వాళ్ళిద్దరి గురించి తలుచుకుంటుంటే. సో, ఓవరాల్‌గా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతది అని నన్ను అడిగారు. నేను అన్నాను, మీరేం లేదు, కంపెనీ అంతా చూసుకుంటది. ఇప్పుడు ఒమాన్ హాస్పిటల్‌లో వాళ్ళు జాయిన్ అయ్యిండ్రు. అక్కడి నుంచెల్లి వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ఉండవు, అన్నీ కాలిపోయి ఉంటాయి. ఈ షిప్‌లోనే ఉంటాయి ఆ డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్ అవన్నీ. మళ్ళీ కంపెనీ అరేంజ్ చేసి వాళ్ళు సేఫ్‌గా ఇండియాకి వచ్చేంత వరకు చూస్తారులే, ఏం భయపడకన్నట్టయితే చెప్పాను. నేను ఇదంతా ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, నేను కూడా ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఎవరైనా ఇట్లా యాక్సిడెంట్ అయ్యి షిప్ నుంచి వాళ్ళు తప్పించుకొని ఎట్లా వాళ్ళు సఫర్ అయ్యారు అన్నది ఫస్ట్ టైం నేను ఒకరితోటి షేర్ చేసుకోవడము, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. బట్ ఓవరాల్‌గా అతనైతే సేఫ్‌గా ఉన్నాడు. కొంచెం నాతో వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండరు కదా. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇట్లా ఒక బ్లాస్ట్ అవుతుంది, పొగలు వస్తాయి, తప్పించుకోవాలి. సో, మెంటల్ టార్చర్ అయితే కొన్ని రోజులు ఉంటుంది వాళ్ళకి. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెంతో టెన్షన్‌లో ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గరికి షిప్పులు వెళ్ళకుండా ఉండడమే చాలా బెటర్. ప్లస్ ఈ గల్ఫ్ రీజియన్‌లో, పర్షియన్ గల్ఫ్‌లో, రెడ్ సీలో ఉన్నవాళ్ళు ఇటువంటి ఎమర్జెన్సీస్ ఏమన్నా వెంటనే అవుతే తప్పించుకోవడానికి మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎప్పుడూ మైండ్‌ని కొంచెము షార్ప్‌గా ఉంచుకొని ఎప్పుడేం జరుగుతుందా అని ఒక దాంతోటి ఉండి ఇటువంటి ఎమర్జెన్సీస్‌లో క్విక్‌గా రెస్పాండ్ కండి. తప్పులు చేయకండి.